నేను నా ఛానల్లో ఆల్రెడీ చెప్పాను వినుకొండ అంకమ్మ నగర సంచారం మొదలైందని. మా ఏరియాకి ఫస్ట్ డేనే వచ్చారు. ఈసారి అమ్మవారికి వాటర్ పోయడం, కొబ్బరికాయ కొట్టడం అన్ని నేనే చేశాను. ఎప్పుడు ఇలా చేస్తా అనుకోలేదు. అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా అమ్మవారి సంబరం అన్న, జాతర అన్న, ఇలా నగర సంచారం అన్న తప్పకుండా వేషాలు ఉండాల్సిందే. ఇంకా మిడిల్ లో ఉన్న అంకుల్ అయితే ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చారు. నేనైతే అంకుల్నే చూస్తున్నాను. ఇది ఒక ట్రైబల్ డాన్స్ లా ఉంది. నాకైతే అరకునే గుర్తొచ్చింది. మేబీ అరకు డాన్స్ అనేమో, కరెక్ట్ గా తెలీదు. నగర సంచారం 2 డేసే కదా, ప్రతి రోడ్కి రామని చెప్పారు. సో మా రోడ్కి కూడా రారనుకున్నాము, కానీ మా రోడ్లోంచే వెళ్తా అన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళ తమ్ముడైన పోతురాజు గారు ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకైతే వాటర్ పోయడం, కొబ్బరికాయ కొట్టడం ఫాస్ట్ గా అవుతుందని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ టెన్షన్ తో చేసినా త్వరగానే మంచిగా అయిపోయింది. ఇంకా మా ఇంటి ముందుకు అమ్మవారు వచ్చేసారు. ఇదిగోండి, ఈమె వినుకొండ అంకమ్మ. గుడికి సంబంధించిన ఒక అంకుల్ అయితే మేము వీడియో తీస్తానమ్మా అని చెప్పి మమ్మల్ని దండం పెట్టుకోమని అంకులే వీడియో తీసి ఇచ్చారు మాకు. ఏ సంబరం జరిగినా, ఏ అమ్మవారు వచ్చినా మేము 2 సార్లు చూస్తాం. ఒకటి మా ఇంట్లో, ఒకటి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మవారు అయితే అసలు చాలా బాగున్నారు. ఈసారి ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటలో చెప్పలేను, చాలా బాగుంది. ఈ వీడియోస్ అయితే మా డాడీ అమ్మవారిని చూడడానికి వెళ్ళిన నా కోసం వీడియోస్ తీశారు. నాకు మా ఇంట్లో వాళ్ళ నుంచి మాత్రం ఇలాంటి మంచి సపోర్ట్ ఉంది. నా ఛానల్లో నేను జాతర టెంపుల్ వ్లాగ్ చేశాను. కింద లింక్ ట్యాప్ చేసి మా జాతర టెంపుల్ ని చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.